గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్? ఎలా అనిపించాడు? అవునా అక్క ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఒక్క నిమిషం ఎన్టీఆర్ ని చాలా రోజుల తర్వాత చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ మూవీస్ ఎలా అనిపిస్తున్నాయి? డ్రాగన్ వార్ 2 వెయిట్ చేస్తున్నాం, బాగానే ఉంటాయని అనుకుంటున్నాం. సో ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ అంటే వాళ్ళు చేసుకుంటూనే ఉంటాడు, ట్రోల్ చేసే కొద్దీ ఎదుగుతూనే ఉంటాడు. అంటే షేక్ చేస్తాడు లోగోకి పక్కా చేస్తాడు. ఓకే, ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైనా అప్పుడైనా ఒకేలాగా ఒకే యాక్టింగ్ సూపర్. అన్నగించిన అంతే, జై ఎన్టీఆర్ అంతే. అంతే తప్పి జై ఎన్టీఆర్ తప్పించి ఇంకెవరు మాకు లేదు. సినిమా లోపల చూస్తే ఒక్కరు కూడా జనాలు అయితే ప్రతి సాంగ్ కి స్టేజ్ మీద అయితే ప్రతి ఒక్కరు అందరూ స్టేజ్ మొత్తం నిండిపోయింది. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై అంతే, అంతకుమించి మాట్లాడు. సినిమా లోపల రాజమౌళి అలా సినిమాలు 30 తీయగలన్నా తీయమంటారు. ఎన్టీఆర్ తీయగల దమ్ము కెపాసిటీ ఉంది ఎన్టీఆర్ కి. రాజమౌళి తీసే దమ్ము ఉంది కదా మరి తీయచ్చు. కాదు, రాజమౌళి ఎన్టీఆర్ మళ్ళీ సినిమా తీయాలని కోరుకుంటున్నావా? తీయాలని కాదు, ఎంత 30 ఎన్టీఆర్ తీస్తాడు, రాజమౌళి తీసే దమ్ము ఉంది కదా సినిమా. డ్రాగన్ సినిమా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? మేము 11:30 షోకి వచ్చాము. వెరీ గుడ్. జనం అయితే మంచి హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ వైబ్ గా అనిపించింది. సాంగ్స్ అంటే ఎలా అనిపించింది అప్పటికి? అయితే ఏం గ్రేస్ అయితే ఏం చాలా రేగిపోయారు అనుకో జనాలు అయితే. అంటే రేగిపోయినాయి సీట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం కూడా. ఓకే, మంచి వైబ్ వచ్చింది. మళ్ళీ ఆ సినిమా ఆ టైంలో మేము చూడలేకపోయాం యాక్చువల్లీ. అది మళ్ళీ మేము చూసాము, మంచి ఎంజాయ్ చేసాం. రీ రిలీజ్ బాగున్నాయా లేకపోతే ఎట్లా? అంటే కొత్తగా సినిమా చేస్తే మంచిగా ఉంటుందా? ఇంకా రీ రిలీజ్ లో అయితే చాలా బాగుంటుంది. మనకి రాజమౌళి ఏ సినిమా తీసినా మనకు తెలిసి ఎలా ఉంటుందో. ఓకే, మరి సేమ్ అప్పుడు ఆ రోజుల్లో అలాంటి సినిమా తీసాడంటే గ్రేట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.